బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రైతు ఉద్యమానికి పిడికిలెత్తారు. రాష్ట్ర రైతాంగానికి బాసటగా నిలిచేందుకు పొలం బాట పట్టారు. రైతుకు బాసటగా నిలిచేందుకు పొలాల వద్దకు బయలుదేరారు. జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో కేసీఆర్ పర్యటించనున్నారు. గజ్వేల్లోని ఎర్రవెల్లి నివాసం నుంచి జనగామ జిల్లాకు బయలుదేరారు కేసీఆర్. గులాబీ బాస్ కి అడుగడుగునా జన నీరాజనం పలికారు. తుర్కపల్లి, భువనగిరిలో కేసీఆర్ కు బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. కాసేపట్లో కేసీఆర్ దేవరుప్పల మండలం ధరావత్ తండాకు చేరుకుంటారు. అక్కడ ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించనున్నారు. పొలాల వద్దే రైతులతో ముఖాముఖి నిర్వహించి సమస్యలు తెలుసుకోనున్నారు. రైతన్నకు ధైర్యాన్ని ఇవ్వటం, ప్రభుత్వాన్ని మేల్కొల్పటమే లక్ష్యంగా కేసీఆర్ పర్యటన సాగనుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, చెప్పండి, దేవరుప్పల మండలం ధరావత్ తండాకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంకా చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. కొద్దిసేపటి క్రితమే ప్రస్తుతం మనము జనగాం జిల్లా పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. అంటే కాసేపట్లో మరో 10-15 నిమిషాల్లో దేవరుప్పల్ మండలం ధరావత్ తండాకు చేరుకునే అవకాశం ఉంది. దారి పొడవునా కూడా పెద్ద ఎత్తున జన నీరాజనం పలుకుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా రైతుల సమస్యలను నేరుగా వారి ద్వారానే తెలుసుకొని వారి సమస్యలకు పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేయనున్నారు. గత కొద్ది రోజుల నుంచి కూడా రైతులు గత 3 నెలల నుంచి కూడా ఎదుర్కొన్నటువంటి రైతుల సమస్యలకు సంబంధించి కూడా అటు ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికే రాష్ట్రంలోని పలువురు నాయకులను బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి ఆదేశానుసారం క్షేత్ర స్థాయిలో అటు వ్యవసాయ క్షేత్రాల వద్ద కావచ్చు, దాంతో పాటు పంట పొలాల వద్ద పరిశీలన చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది. ఎక్కడైతే పంట నష్టం జరిగిందో అక్కడ రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి, డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ఈ రోజు అటు జనగాం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు అటు పర్యటన చేపట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా రైతుల సమస్యలు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, దాంతో పాటుగా రైతుల యొక్క సమస్యలను నేరుగా ఉన్నారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటు రాష్ట్ర అందనటువంటి పరిస్థితి ఉందని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. వారందరికీ కూడా మేలు జరగాలంటే బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేయాల్సిందే అని కూడా ఇప్పటికే పలువురు రైతులు కావచ్చు, నాయకులు కూడా కోరినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా అటు ఏదైతే రైతులకు సంబంధించినటువంటి సమస్యలు అనేకం గత 3 నెలల నుంచి కూడా చూస్తా ఉన్నారు. ఒకటి ఏదైతే రైతు బంధు మనం చూస్తా ఉన్నాము, దాంతో పాటుగా రుణమాఫీ రానటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. వీటితో పాటుగా సాగునీరు కావచ్చు, దాంతో పాటుగా కరెంటు లేనటువంటి అంశాలు కూడా మనం చూస్తా ఉన్నాము. రైతులు ఒక రకంగా తీవ్రమైనటువంటి సమస్యల్లో ఉన్నారని కూడా బీఆర్ఎస్ పార్టీ గుర్తించింది. వారికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కూడా మరోసారి నిరూపించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. మొత్తం మీద ప్రజెంట్ జనగాం జిల్లాలోకి ఎంటర్ అయినటువంటి నేపథ్యంలో కాసేపట్లో దేవరుప్పల్ మండలం ధరావత్ తండాకి చేరుకోనున్నారు. అక్కడ ఉన్నటువంటి రైతులతో నేరుగా మాట్లాడనున్నారు. సింధురా, రైట్, థ్యాంక్ యూ వంశీ.